అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడలాగున దేవుడు మనం దర్శించి ఆ వాక్యం మన హృదయంలో నాటబడినట్లుగా అనేక మార్లు మనం వింటున్నాం. కానీ దేవుని వాక్యం ఈరోజు దేవా నా జీవితాన్ని మార్చినట్లుగా, నా జీవితంలో వెలుగుని నింపునట్లుగా, నా జీవితంలో ఉన్న చీకటిని తొలగించినట్లుగా ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా అని ఒక్క నిమిషం ఎవరికి వారు మా ప్రార్థన చేద్దాం. దేవా నాతో మాట్లాడు ప్రభువా. థ్యాంక్ యూ చీఫ్. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీవు గొప్ప దేవుడవు, మంచి వాడవు, మా ఎడలో గొప్ప ప్రణాళిక కలిగిన వాడవయ్యా. ప్రభువా ఈ దినమున, ఈ పునరుత్థాన దినమున మేమందరం కలిసి నీ సన్నిధిలో ఆరాధించి సహవాసంగా కూడి ప్రభా నీ నామాన్ని గణపరిచే భాగ్యం అనుగ్రహించిన దేవా నీకే మహిమ కలుగును గాక. దేవా ఈరోజు నీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడండి దేవా, మమ్మల్ని బలపరచండి, వెలుగుని నింపండి, గొప్ప నిరీక్షణ కలిగిన వారంగా ఉండి నడిపించినట్లుగా సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అంటే దేవు వాక్యంలోనికి వెళ్ళక ముందు ఈ వారం న్యూస్ చదువుతాను. మీకు ఏం చదువుతాను? ఈ వారము చాలా ప్రాముఖ్యమైన వార్తలు, మీరు తెలుసుకోవాల్సిన వార్తలు. మొట్టమొదటగా ఈ వారంలో మేబీ వారము 10 రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ చాలామంది మీలో చూస్తారు. ఈ క్రికెట్ మ్యాచ్లో 18 సంవత్సరాల తర్వాత బెంగళూరు కప్పు గెలిచింది. అది వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా అంత సంతోషం లేదు, కానీ బెంగళూరు కప్పు కొడితే ఎక్కడికి రోడ్ల మీదకి వచ్చి వారు వేసుకున్న ఉత్సాహం బట్టి తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. అంటే అసలు ఒక ఇండియా గెలిచింది అంటే ఒక ఆనందం ఉన్నది, అంటే ఒక అర్థం ఉన్నది. మన పక్క రాష్ట్రము బెంగళూరు గెలిస్తే ఎక్కడ ఒక దగ్గర బెంగళూరు ఒకటే కాదు, హైదరాబాదు, విజయవాడ ఇలా అనేక ప్రాంతాల్లో బెంగళూరు గెలిచింది. అంటే ఏంది, పక్క రాష్ట్రం ఉన్న బెంగళూరు గెలిచిందని వీరికి ఆనందం. ఎందుకు ఆనందము? బెంగళూరు గెలిస్తే బెంగళూరు మీద ఉన్న మమకారం కాదు, విరాట్ కోహ్లీ మీద ఉన్న అభిమానంతో వీళ్ళు గెలిచారు, విరాట్ కోహ్లీ గెలిచాడని చెప్పేసి అందరూ గంతులు వేసి రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఆ తొక్కిసలాట్లో 11 మంది చనిపోయారు. తర్వాత మొన్నటి దినమున మనం చూసాం ఎయిర్ ఇండియా ఫ్లైట్. ఈ ఫ్లైట్లో నేను లండన్కి వెళ్ళింది కూడా ఆ ఫ్లైట్లోనే. ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ నుండి టేక్ ఆఫ్ అయిన కొన్ని అంటే మేబీ ఒక నిమిషం కూడా కాదు, 650 ఫీట్ల పైకి ఎగిరి అది కింద పడిపోయినప్పుడు ఎక్కడ పడ్డది? అది కరెక్ట్గా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అక్కడ భోజనం చేస్తున్న హాస్టల్ మీద పడ్డప్పుడు ఎంతమంది డాక్టర్స్, 20 మంది స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ చనిపోయారు. దాంతోపాటు 242 మంది అక్కడే చనిపోయారు. ఒక్కడు మాత్రం ఏం చేశాడు? అది గాలి ఎగిరి ఎట్లా పడ్డాడు ఆయనకే అర్థం కావట్లేదు, కానీ మొత్తానికి ఒక్కడు మాత్రం బ్రతికాడు. అంటే ఎవరి జీవితము ఎలాగుంటుందో, ఏ స్థలంకి వెళ్తే నేను కాపాడబడతాను. ఇప్పుడు పైనవాడు సరే నేను ఎగిరాను, నేను కూలిపోయినా అనుకోవచ్చు, కానీ కింద హాస్టల్లో చదువుకొని హాస్టల్లో భోజనం చేస్తున్నవాడు చనిపోయాడంటే ఏదైనా అర్థం ఉన్నదా? అంటే మన జీవితాలు మనము కాపాడుకుంటే, ఏ గొడుగు కింద ఉంటే నేను తడవను, నేను ఒక స్లాబ్ కింద ఉంటే నేను కాపాడబడతాను, నేను ఒక మూలకుంటే నాకు ఏమి కాదు అనుకునే దినాలు కాదు. మనం అంటే మన ఏ దినాలైనప్పటికీ, అది మంచి దినాలైనా ఆ పూర్వకాలమైనా, దేవుడు కాపాడినప్పుడు కాపాడబడతాము. దేవుని యొక్క హస్తం లేకపోతే మనం కాపాడబడం. కాబట్టి దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, దేవా ఇలాంటి భయంకరమైన విపత్తు కలిగే సమయంలో అనేకమైన మన మీద ఎన్నో ఫ్లైట్లు, ఇప్పుడు ఈ బోయినపల్లి ఉన్న వారి మీదకి అనేక సార్లు ఫ్లైట్లు వెళ్తూనే ఉంటాయి. కానీ మనం బోయినపల్లిలో ఇక్కడ దగ్గరలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం నా చిన్న ఉన్నప్పుడు ఈ మార్కెట్ వెనకాల ఏడుగుళ్ళ ఆ దగ్గర ఒక ఫ్లైట్ పడ్డది. ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమైనాం. అలాంటి కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత దేవానికి స్తోత్రం అన్నట్టు కాదు, మన జీవితము కూడా ఆయనకి కృతజ్ఞత కలిగిన వారం అన్నట్లుగా మన జీవితాలు కనపడాలి. తర్వాత జూన్ 12వ రాత్రిన మనం చూసినట్లయితే ఏ యుద్ధము ప్రపంచంలో సంభవించొద్దో ఆ యుద్ధము స్టార్ట్ అయింది. అంటే ఇప్పటి వరకు ఇజ్రాయెల్, పాలస్తీనా, సిరియా, యెమెన్, లెబనాన్ మీద యుద్ధాలు చేస్తుంది. ఈ 4 దేశాలకు సరఫరా ఏది చేస్తుంది అంటే ఇరాన్ దేశం సరఫరా చేస్తుంది. వారికి డబ్బులు కానీ, వారికి ఆయుధాలు కానీ, వారికి బాంబులు అన్నీ కూడా ఎవరు ఇస్తున్నారంటే ఇరాన్ ఇస్తుంది. అలాంటిది ఇప్పటి వరకు వీళ్ళందరూ
అందరినీ యుద్ధాలు చేసేసి ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం భావించిందంటే వాళ్ళు 9 ఆటం బాంబ్స్, ఏ ఆటం బాంబ్ అయితే ఆగస్టు 6వ తేదీన జపాన్లోని హిరోషిమా నాగాసాకి మీద 1945వ సంవత్సరంలో ప్రయోగించిందో అలాంటిది 9 ఆటం బాంబ్స్ని ఇరాన్ ఇంకొక 2 వారాల్లో రెడీ అయిపోయి ప్రయోగించడానికి సిద్ధంగా ఉందన్న వార్త ఇజ్రాయెల్ తెలిసినప్పుడు వెంటనే ఏం చేసిందంటే 200 యుద్ధ విమానాలతోటి ఇరాన్ దేశాన్ని మీదకి వెళ్ళి ఎక్కడికక్కడ అణ్వాయుధాల కారాగారాల మీద అది బాంబులు విరుచుకుపడి దాన్ని ధ్వంసం చేసింది. ఇప్పటి వరకు మనకి ఎవరికి ప్రాపర్ న్యూస్ లేదు, కానీ ఆ యొక్క రేడియేషన్ లీక్ అవుతుంది అనేటువంటిది మనం వింటా ఉన్నాం. మీకు ఎంతమంది భోపాల్ ట్రాజెడీ తెలుసా? భోపాల్ అంటే మధ్యప్రదేశ్లోని భోపాల్ ఒకసారి గ్యాస్ లీక్ అయిపోయి కొన్ని వేలాది మంది చనిపోయారు. అది 1985 ఆ సంవత్సరంలో. అలాగే ఉక్రెయిన్లోని చెర్నోబిల్ ప్రాంతంలో 1985వ సంవత్సరంలో ఈ న్యూక్లియర్ ఈ రేడియేషన్ లీక్ అయిపోయి ఈ రోజు వరకు కూడా ఆ చెర్నోబిల్ అనే ప్రాంతం ఈ రోజు వరకు కూడా జీవనం సాగించే ప్రాంతంగా లేదు. అంటే అలాంటి రేడియేషన్స్ లీక్ అయిపోయి ఉన్నది. ఎక్కడికి? ఇరాన్కి. అయితే ఇజ్రాయెల్ ఒక మ్యాప్ను రిలీజ్ చేసింది. ఆ మ్యాప్లో ఇరాన్ నుండి మన తెలంగాణ వరకు, అంటే ఆ మ్యాప్లో ఒక సర్కిల్ గీసింది. ఆ సర్కిల్లో తెలంగాణ అంటే ఈ పడమటి తెలంగాణ వరకు ఇరాన్ నుండి ఎన్ని కిలోమీటర్లు అంటే 2000 కిలోమీటర్లు. అంటే ఆ అణువాయుధము బ్లాస్ట్ చేస్తే ఎక్కడి వరకు వస్తుంది అంటే తెలంగాణ వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది. అలాంటి భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్న మన జీవితాలు ఈరోజు మనము దేవునితో ఎంతో సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈరోజు దానియేలు గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏ ప్రసంగాలో ఏదో గొప్ప గొప్ప ప్రత్యక్షతలు చెప్పడానికి కాదు, అనేకమైన తలంపులను చెప్తాను. దానియేలు గురించి చెప్పడానికి గల కారణం దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ఎందుకు చెప్తున్నానంటే దానియేలు బబులోను దేశంలోనికి వెళ్ళాడు. బబులోన్ అనేటువంటిది ఆయన రాజ్యము కాదు. ఆయన బబులోను దేశంలో ఒక చెరగా పట్టబడిన వాడు, చెరలోనే ఉన్నవాడు. అయితే బబులోన్లో ఆయన దానియేలు వెళ్ళినప్పుడు దానియేలు తల్లిదండ్రులు దానియేలుతో లేదు, కానీ దానియేలు బబులోన్లో ఉన్నప్పుడు ఒక మధ్య వయస్సు కలిగిన వాడు కాదు. దాదాపు ఒక 14 నుండి ఒక 18 సంవత్సరాల లోపల ఉన్న ఒక యవ్వనుడు, ఒక బాలుడు, అంటే బాలురు అనేటువంటి మాట తెలుగు బైబిల్లో ఉన్నది. అంటే ఒక టీనేజర్, ఒక 14 నుండి 18 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రుల దగ్గర అంటే ఉండని, అంటే చెరలో బబులోనికి వెళ్ళినప్పుడు ఆయన తల్లిదండ్రుల దగ్గర లేదు. ఒక రాజు, ఒక అష్పెనాజు, ఆర్యోకు అనే అధిపతుల కింద పనిచేస్తున్న అధిపతుల కింద ఉన్న దానియేలు తన జీవితమును అలాంటి చెరలో, అలాంటి భయంకరమైన విగ్రహారాధనలు, అనేకమైన నైవేద్యాలు, అలాంటి దేవునికి అయిష్టకరమైన పరిస్థితులలో ఆయన ఒక బానిసగా దేవుని కొరకు ఎంత నిబద్ధతతో జీవించాడో ఆయన ఈరోజు మనకు గొప్ప సాక్షిగా ఉన్నాడు. ఆయన జీవితం ద్వారా ఈరోజు మన జీవితాలు మార్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ దానియేలు మనం 8 వచనాలు మనం చదివినట్లయితే ఈ దానియేలు మొదటి 3 వచనాలు చదువుదాం. యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలుసుకొనిన వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. అయితే ఇక్కడ కొంచెం హిస్టరీ చరిత్రలోనికి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఉన్న అన్ని మాటలు నేను జ్ఞాపకం చేయను, కానీ ఈ మాటలు అంటే నేను టక ఎందుకంటే ఆ టైంని నేను యూటిలైజ్ చేసుకుంటాను కనుక మీరు కూడా ఈ మాటలు ఒకవేళ నేను వేగమైన ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో మళ్ళీ ఒకసారి మీరు ఈ మాటలు వినండి. మీకు ఈ మాటలు మీరు ఈ తలంపులను జ్ఞాపకం చేసుకోవడానికి. అయితే ఇప్పుడు యెహోయాకీము 3వ సంవత్సర కాలమున ఎవరు వచ్చారంటే దానియేలు ఎక్కడికి వచ్చాడంటే
బబులోను దేశంలోనికి వచ్చాడు. అంటే యెహోయాకీముకు ముందు ఎవరు రాజుగా ఉన్నాడంటే యెహోయాహాజు రాజుగా ఉన్నాడు. యెహోయాహాజుకు ముందు ఎవరు రాజుగా ఉన్నాడంటే యెషయా రాజుగా ఉన్నాడు. ఇప్పుడు యెషయా దగ్గర నుండి మనం రాజులను అంటే రాజుల యొక్క ఆయన తర్వాత ఎవరు వచ్చారనేటువంటి రాజుల్ని మనం మైండ్లో పెట్టుకొని అప్పుడు దానియేలుని మనం అర్థం చేసుకుందాం. అంటే యెషయా 31 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు? 31 సంవత్సరాలు. ఆయన తరువాత యెహోయాహాజు 3 నెలలు మాత్రమే పరిపాలించాడు. యెహోయాహాజు తర్వాత యెహోయాకీము 11 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన తర్వాత యెహోయాకీను పరిపాలించాడు. యెహోయాకీను తర్వాత జెదెకియా పరిపాలించాడు. జెదెకియా తోటి యూదా రాజుల యొక్క పరిపాలన అటువంటిది అక్కడితోటి ఆగిపోయింది. అంటే మీకు ఎన్ని రాజులు నేను జ్ఞాపకం చేశాను? ఎంతమంది? యెషయా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, జెదెకియా. అంటే 5 రాజుల యొక్క మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఇప్పుడు ఈ దానియేలు వయసు ఎన్ని? దాదాపు 14 నుండి 17 సంవత్సరాలు అంతవరకు. ఆయన బ్రతికిన దినాలు 80 సంవత్సరాల నుండి 90 సంవత్సరాలని అనేక మంది దాన్ని జ్ఞాపకం చేస్తారు. కనుక ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేస్తే అంటే దానియేలు జీవితము ఎక్కడి నుండి ఉన్నది అనేటువంటిది చూద్దాం. దానియేలు 14 నుండి 18 సంవత్సరాలు లెక్కేస్తే యెహోయాకీము 3వ సంవత్సర కాలమున ఎక్కడికి వెళ్ళాడు? నెబుకద్నెజరు బబులోను రాజ్యంలోనికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? చెర పట్టబడి ఎక్కడికి వెళ్ళాడు? బబులోనికి వెళ్ళాడు. అంటే దీనికి వెనకాలకు వేసుకుంటే ఇప్పుడు దానియేలు ఎవరి కాలంలో పుట్టాడు? యెషయా కాలంలో పుట్టాడు. యెషయా కాలంలో పుట్టిన దానియేలు యెహోయాహాజు కాలంలో ఉన్నాడు, యెహోయాకీము కాలంలో ఉన్నాడు. నెబుకద్నెజరు పరిపాలిస్తున్నప్పుడు బబులోన్లో చెరగా ఉన్నప్పుడు యూదాని యెహోయాకీను పరిపాలించాడు, జెదెకియా పరిపాలించాడు. అలాగే ఇప్పుడు దానియేలు బబులోను రాజ్యంలో ఎవరి రాజు కాలంలో ఉన్నాడు? నెబుకద్నెజర్ కాలంలో ఉన్నారు, బెల్షాజార్ కాలంలో ఉన్నారు, కోరేషు దర్యావేషు కాలంలో ఉన్నాడు. అంటే ఈ దానియేలు ఎన్ని సామ్రాజ్యాల పరిపాలనలో ఉన్నాడు అంటే యూదా పరిపాలనలో ఉన్నాడు, బబులోను పరిపాలనలో ఉన్నాడు, అలాగే మాదియా పార్సిక సామ్రాజ్య పరిపాలనలో ఉన్నాడు. ఈయన ఎక్కడ ఈ రాజ్యం అన్నిటో యూదాలో ఉన్నప్పుడు ఆయన ఎవరు అంటే ఆయన యొక్క రాజకుమారుడు, ఆయన రాజ్య వంశానికి చెందినవాడు, దావీదు వంశానికి చెందినవాడు, హెజ్కియా వంశానికి చెందినవాడు. అలాంటి యూదా వంశంలో పుట్టినవాడు ఇప్పుడు బబులోనులో ఆయన చెరగా పట్టబడి చెరలో ఆయన 3 సంవత్సరాలు ఆయన ఆ విద్యను అభ్యసించిన వ్యక్తిగా ఉన్న తర్వాత కూడా ఆయన చెరగా ఒక బానిసగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క నియమాలను ఆయన పటిష్టముగా ఆ నిబద్ధత కలిగిన దాన్ని బట్టి చెరలో కూడా ఉన్నతమైన స్థానాన్ని అనుభవించిన వాడు ఎవరంటే దానియేలు. హల్లెలూయా. యూదాకాలము రాజవంశముగా ఉన్నప్పటికీ బబులోన్లో కూడా ఏమై ఉన్నాడంటే నెబుకద్నెజర్ తర్వాత స్థానంలో ఎవరున్నారంటే దానియేలు ఉన్నాడు. తర్వాత ఈ రాజ్యం అయిపోయింది, కోరేషు మాదియు పార్సిక రాజ్యం వచ్చింది. ఆ రాజు కాలంలో కూడా దానియేలు ఎక్కడున్నాడంటే ఆ రాజు తర్వాత స్థానంలో ఎవరున్నారంటే దానియేలు ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఎలాంటి పరిస్థితులు క్రైస్తవుడికి సంభవించినా ఈ దినాల్లో భయంకరమైన పాపములు, నోవాహు కాలంలో ఎంత భయంకరమైన పాపమున్నదో అలాంటి కాలము వచ్చినా క్రీస్తునందు నిలిచిన వారు రాజు కుమారులుగానే జీవిస్తారు. హల్లెలూయా. అంటే రాబోయే దుర్నీతి భయంకరమైన అక్రమమైన దినాలు వచ్చినా కూడా క్రీస్తునందు నిలిచిన వాడు రాజకుమారుడిగానే రాజనీతిని అనుభవించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈరోజు దానియేలు ఎలాంటి వాడంటే అలాంటి గొప్పవాడుగా జీవించడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. అది చెరలో ఆయన ఎక్కడున్నాడు? బబులోను చెరలో ఉన్నాడు. ఆ బబులోను చెరలో కూడా ఆయన ఎలాగ బతికాడు? రాజుగానే బతికాడు, అధికారముతో బ్రతికాడు, ఆధిపత్యం చలాయించే స్థానంలో బ్రతికాడు. అలాగే దానియేలు ఎలాగ బతికాడంటే జనుల యొక్క దయలో బతికినవాడు. దేవుని దయను, మనుషుల దయందును, సామ్రాజ్యంలో అనేక మంది దయందు బ్రతికిన వాడు ఎవరంటే దానియేలు. హల్లెలూయా. అంటే ఈరోజు దానియేలు
మన జీవితంలో ఎలాంటి వారమై మనం ఎలాంటి వారమై ఉండాలి, మన పిల్లలు ఎలాంటి వారై ఉండాలంటే మన పిల్లలు దానియేలు వంటి వారమై ఉండాలి. హల్లెలూయా. దానియేలు ఇంకొక విషయం ఏంటిదంటే, ఒకసారి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం, 11, 12 వచనాలు చదువుదాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 11, 12 వచనంలో, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు అతడు పరిశుద్ధ దేవత ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను గనుక, నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గల వారికిని కల్దీలకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతను నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడెను గనక ఆ రాజు అతనికి బెల్తాషాజారు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపము, అతడు దీని భావం నీకు తెలియజెప్పును. ఇప్పుడు ఆ బబులోన్లో ఉన్న వారు బెల్షాజారు ఆ గోడ మీద ఏం రాయబడింది? మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అని రాసినప్పుడు దీనికి అర్థం ఏందో ఎవరికి అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న జ్యోతిష్యులను, ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానవంతులు అందరినీ పిలిచాడు, ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు ఏం చెప్పారంటే, ఈ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. ఈ రాజ్యంలో ఎవరున్నారు? ఒక మనుష్యుడున్నాడు. ఆ మనుష్యుడు ఎవరంటే ఈ జ్యోతిష్యులకు, ఈ గారడి చేయవారు, వీటన్నిటికీ మీద కూడా అధిపతిగా నియమించబడిన వాడు. ఈయన నీ తండ్రి అధిపతిగా నియమించిన వాడు. ఈయనకున్న జ్ఞానం ఎలాంటిది అంటే 12వ వచనంలో, ఈయనకి శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నోత్తరముల మిచ్చుటకు జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడను గనుక. హల్లెలూయా. మీరందరూ ఉన్నారా ఇక్కడ? గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే ఈ రాజ్యంలో ఎవరున్నారు? నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు. హల్లెలూయా. అంటే భయంకరమైన ఉత్పత్తి కాలంలో, భయంకరమైన కష్టకాలంలో, భయంకరమైన పరిస్థితులలో ఎవరు జ్ఞాపకం రావాలంటే ఒక మనుష్యుడున్నాడు. ఆ మనుష్యుడు ఎవరంటే జీవాధిపతి, రాజులకు రాజు అయిన యేసు క్రీస్తును వెంబడించువారు ఈ లోకంలో ఉన్నారు. హల్లెలూయా. అంటే మన గురించి ఎలాంటి సాక్ష్యం ఉండాలంటే, ఈ లోకంలో ఎంత సైన్స్ ఇంప్రూవ్ అయినా, ఎలాంటి ఈ లాస్ట్ వీక్లో ఇంకొక పిక్చర్ వచ్చింది. మొట్టమొదటగా దక్షిణ అంటే సూర్యుడికి సమీపంగా దక్షిణ అంటే సౌత్ పోల్లో ఆ యొక్క ఫోటోగ్రాఫ్స్ ఫస్ట్ టైం పబ్లిష్ చేసినారనమాట. అంటే ఇంత సైన్స్ ఇంప్రూవ్ అయిన ఈ కాలంలో కూడా, అలాంటి బబులోను కాలంలో కూడా ఏమున్నది? అనేక మంది జ్యోతిషులు, అలాగా గారడి చేసేవారు అందరూ ఉన్నారు. ఇవన్నిటి మీద కూడా వీటన్నీ కూడా ఎక్కడ పనికి రాలేదంటే, దేవుడు చూపించిన కళలకి కానీ, దేవుడు చూపించే ప్రత్యక్ష దగ్గర ఏవి పనికి రాలేదు. కానీ ఆ సమయంలో ఎవరిని కనుగొన్నారంటే, ఈ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వాడు. ఏ జ్ఞానం కలిగిన వాడు? శ్రేష్టమైన బుద్ధి గలవాడు, కలలు తెలియజేయువాడు, మర్మములను బయలుపరచువాడై ఉన్నాడు. హల్లెలూయా. మీరందరూ ఏదో అలాగా ఉన్నట్టుగా అనిపిస్తున్నది. అందరూ ఒకసారి గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థన ఏమై ఉండాలంటే, దేవా, ఇలాంటి రాబోయే విపత్తు కాలంలో, ఈ దుష్ట దినములలో ప్రభువా, నా కుమారుడు ఉండాలి, నా కుమార్తె ఉండాలయ్యా. రాజులకు బుద్ధిని తెలియజేయవారు, రాజులకు మర్మములను తెలియజేయవారు, రాజులకు అధిపతులకు బుద్ధిని చెప్పేవారు, కలలకు అర్థం చెప్పేవారు నా కుమారుడై ఉండాలి, నా కుమార్తె అయి ఉండాలి. హల్లెలూయా. ఎవరికి అంత విశ్వాసం? అందుకని ఎవరు ఆమేన్ చెప్తలేరు, హల్లెలూయా చెప్తలేరు. ఏం చెప్పాలి అంటే మీకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మా వాడు ఇప్పుడు కాలేలు చెప్పి ఏం ఉద్ధరించాలి అన్నట్టున్నారు. అంటే
కానీ అలాంటి కాలం నా కుమారుడు అలాగ ఉండడం అనేటువంటి ఒకసారి ఊహించుకోండి. మీరు ఊహించుకోరు, మీకు అంత ఊహించుకునేంత. కానీ చెప్పండి, విశ్వాసపూర్వకంగా ఆశీర్వాదం పలకండి. దేవా, నా కుమారుడు, నా కుమార్తె అధిపతులకు, రాజులకు, అనేకమైన జ్ఞానము కలిగిన వారికి మర్మమును తెలియజేసేవారై ఉండాలి. హల్లెలూయా. దానియేలు చూడండి, దానియేలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడా? పరిశుద్ధ ఆలయంలో పెరుగుతున్నాడా? రాజవంశంలో ఉన్నాడా? లేదు. కానీ ఆయన ఏంది అంటే ఆయన 14-18 సంవత్సరాల్లోనే యూదా రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన తెలుసుకున్న విషయాలు ఏంటంటే, యెషయా కాలంలో జరిగిన ఒక గొప్ప ఉజ్జీవ కాలంలో పుట్టినవాడు ఎవరంటే దానియేలు. ఎందుకంటే యెషయా ఏలుబడి 18వ సంవత్సరంలో హిల్కియాను పిలిపించాడు. మీకు ఎజ్రా అప్పుడు చెప్పినప్పుడే చెప్పాను. హిల్కియాను పిలిపించి హిల్కియా దగ్గరికి వెళ్ళమన్నాడు. షాఫాను వెళ్ళి ఆలయాన్ని బాగు చేయమన్నప్పుడు హిల్కియా ఏం కనుగొన్నాడంటే ధర్మశాస్త్రాన్ని కనుగొన్నాడు. ఇవన్నీ కూడా మీరు 2వ రాజుల గ్రంథము మీరు 22వ అధ్యాయం 23వ అధ్యాయాలు మీరు చదువుకొని మీకు యెషయా కాలంలో ఏ ఉజ్జీవం జరిగింది ఆ కాలములో జరిగినప్పుడు ఆ ధర్మశాస్త్రం చదవగానే, ఈ ధర్మశాస్త్రం చదివినప్పుడు యెషయా ఏం తెలుసుకున్నాడు? మేము దేవునికి ఎప్పుడు అక్రమంగానే జీవించాము, మా తండ్రులు దేవునికి సరిగ్గా లేరు, మా రాజ్యంలో ఉన్నవారు సరిగ్గా లేరు, ఎత్తైన స్థలాలను కట్టాము, దేవత స్తంభాలను కట్టాము, ఇలాంటి పరిస్థితిలో మేము దిగజారిపోయినాము. దేవుని శిక్ష మా మీదికి ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే దేవుని మాటను ఏమాత్రము ఒక్క మాటను కూడా మేము లోబడలేదు అనేటువంటి మాటని ఎరిగిన యెషయా, ఆయన కూడా ఎన్ని సంవత్సరాలకు రాజయ్యాడు? 8 సంవత్సరాలకు రాజయ్యాడు. యెషయా ఎన్ని సంవత్సరాలకు రాజయ్యాడు? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు అంటే ఆయనకి 18 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు? 18 + 10, 18 + 8 ఎంత? 26 సంవత్సరాలకు ఆయన కూడా తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? ఇప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథం కాదు, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ అధ్యాయం 2వ వచనం. ప్రవక్త అయిన ఇర్మియా యూదా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించాను. ఆమోను కుమారుడును యూదా రాజునైన యెషయా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు 23 సంవత్సరాలు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్ష మగుచూ వచ్చెను. నేను పెందల కాడ లేచి మీకు ఆ మాటను ప్రకటించుచూ వచ్చినను మీరు వినక పోతిరి. అంటే ఇర్మియా ప్రవక్త ఎప్పటి నుండి ఆయన ఈ లోకం అంటే యూదా వారికి ప్రకటిస్తున్నాడు? యెషయా ఏలుబడి కాలంలో ఎన్నో సంవత్సరము? 13వ సంవత్సరం నుండి ప్రారంభించాడు. ఇప్పుడు యెషయా ఎప్పుడు ఉజ్జీవం కలిగింది? 18వ సంవత్సరం. ఆయన ఏలుబడి 18వ సంవత్సరం. అంటే యెషయా 13వ సంవత్సరంలో ఇర్మియా ప్రవక్త ప్రొద్దునే ఉదయం లేచినక్కడ నుండి సాయంకాలం వరకు జనులకు ఏం చేస్తున్నాడు? వారి యొక్క తప్పులను, వారి అతిక్రమములను, వారి విగ్రహారాధనను ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. మీరు వినకపోతే మీరు ఏం చేయబడతారంటే దేవుని నుండి తొలగించబడతారు, మీరు చెరలోనికి అప్పగించబడతారు, నెబుకద్నెజర్కి అప్పగించబడతారు, బబులోను చెరలోనికి అప్పగించబడతారని ఎన్ని సంవత్సరాలు అని చెప్పాడు? 23 సంవత్సరాలు నేనేం చేస్తున్నాను? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు చెప్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా ఎవరి నోట పడ్డాయి? ఎవరి చెవుల పడ్డాయంటే యెషయా రాజు. అందుకని యెషయా దాన్ని మరమ్మతు చేయాలనుకున్నాడు, దేవుని ఆలయాన్ని బాగు చేయాలనుకున్నాడు. ఆ ఆలయాన్ని బాగు చేసే క్రమంలో ఆయనకి ఏం దొరికిందంటే దేవుని ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రం చదివిన తర్వాత, అది వినిన తర్వాత తీసుకున్న ఆ యొక్క స్టెప్స్, అడుగులు
దేవుడు ఏదైతే యూదాలో ఉన్న ఆ ఆలయంను బాగు చేయడంలో కానీ ఆ స్తంభాలన్నిటినీ కూల్చివేసిన తర్వాత ఆనాడు పస్కా పండుగ ఇంతవరకు ఆ మోషే కాలం నుండి జరిగించిన పస్కా పండుగ ఎప్పుడు జరిగినంత పస్కా పండుగ ఎప్పుడు జరిగించబడ్డది అంటే యెషయా కాలంలో జరిగించబడ్డది. ఆ యొక్క పండుగ ఇవన్నీ కూడా ఎవరి మీద పడ్డాయి అంటే దానియేలు మీద పడ్డాయి. హల్లెలూయా. మీరందరూ ఉన్నారా? ఏందో ఇదంతా చరిత్రలో ఏందో అన్నట్టున్నారు. చరిత్రలో అంతేగా, చరిత్ర తెలిస్తేనే దానియేలు మీకు అది అంటే మీకు ఏం అర్థం కాకున్న ఈ మాట ఏంటంటే, యెషయా అలాంటి ఉజ్జీవము కలిగిన సమయంలో పుట్టిన దానియేలు చిన్నతనం నుండి ఏమి చూశాడంటే, యెషయా పరిపాలనలో దేవుని ఎదుట ఆ రాజు ఎలాగ నీతిగా బ్రతికాడో, ఆ జనులు ఎలాగ దేవుని వైపు మలుతున్నారో, ఎలాగ దేవుని ఆలయంలో వారు తిరిగి వచ్చి దేవుని వాక్యాన్ని పఠించి జరిగిస్తున్నారో చూసి పెరిగిన దానియేలు బబులోను చెరలోనికి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న ఆ యొక్క నిబద్ధతకు కారణమైనది. హల్లెలూయా. ఇప్పుడు ఆ 3 నిబద్ధతలు చెప్తాను. ఫస్ట్, ఎక్కడికి వచ్చాడు దానియేలు? బబులోను చెరకు వచ్చాడు. బబులోను చెరకు వచ్చినప్పుడు 8వ వచనం, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. అంటే చెరలో ఒక బానిసగా వచ్చిన వాడు, ఈయన ఎవరు ఎరిగిన వాడంటే దేవుని ఎరిగిన వాడు. తన తండ్రులు అక్రమంగా జీవించిన ఆ దానియేలు తండ్రులు ఎవరు? రాజులు. వారు దేవుని ఎదుట సరిగ్గా ఉన్నారా? లేరు. దేవుని ఎదుట సరిగ్గా లేరు కనుకనే వారు రాజ్యం ఎలా కోల్పోయారో ఎరిగినవాడు దానియేలు. ఏంది, మేము జీవాధిపతి కలిగిన దేవుని కలిగి ఉన్నాం కదా, మేము చెరలోనికి అప్పగించబడడం అని అనుకోలేదు. ఆయన ఎరిగాడు ఏంటిదంటే, మా యొక్క తండ్రుల యొక్క పాపమును బట్టే మేము ఈ చెరలోనికి వచ్చి ఉన్నాం. ఈ చెరలో నేను ఇంకా అతిక్రమం చేస్తే మేము వినాశనం అయిపోతాం. ఈ చెరలో నేను ఎలా ఉండాలి అంటే దేవునికి విధేయుడిగా ఉండాలి. ఎక్కడ కూడా నా హృదయములో, నా జీవితములో ఏ వస్తువు ద్వారా కూడా నాకు అపవిత్రత కలగకూడదని ఒక నిబద్ధత కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ ఒకసారి హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మీరందరు నిద్రపోయే సమయం కాదు, ఇదే సమయము పోనీయక సిద్ధపడు మా సంగమ దిదిలలో. ఏ సమయం ఇది? నిద్రపోయే సమయం కాదు. ఏ సమయము? సిద్ధపడే సమయం. నేను నిద్రపోతే ఎలా ఉంటుంది అంటే, నేను ఏదో అరిచినట్టు ఉంటుంది, చెప్పినట్టు ఉంటుంది. హల్లెలూయా. సో అంటే ఏ వస్తువుని బట్టి కూడా ఆయన జీవితంలో ఏం కలిగి ఉండొద్దు అనుకున్నాడు? అపవిత్రత కలిగి ఉండొద్దు అనుకున్నాడు. చెరలోనే ఉన్నాం, ఈ చెరలో నేను ఎలా ఉండాలనుకున్నాడు? పవిత్రునిగా ఉండాలనుకున్నాడు. ఆహారం ద్వారా కూడా నాకేం రాకూడదు. దానియేలు ఏమైనా అమ్మాయి కూడా జ్ఞానము కలిగిన వాడు, ఫిజికల్గా సౌందర్యవంతుడు, హైటు, ఏ లోపము లేనివాడు. ఎవరు? దానియేలు. ఇక్కడ 6వ వచనం ఎవరు? యూదాకు చెందినవారు, యూదా గోత్రానికి చెందినవారు. ఎవరు? దానియేలు. అలాంటి దానియేలు అన్ని జ్ఞానం కలిగిన వాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ భాషను నేర్చుకున్నాడు, ఆ లిటరేచర్ అన్నిటినీ నేర్చుకున్నాడు. తర్వాత వాళ్ళ గారడీలు వీటన్నిటిని కూడా ఎడ్యుకేషన్, అంటే మామూలు విద్యావంతుడు కాదు. ఎవరు? దానియేలు. ఇన్ని విద్యలు అభ్యసించినా కూడా, అన్ని కలిగి ఉన్నా కూడా ఆయన ఏ నిబద్ధత కలిగి ఉన్నాడంటే, ఏ విషయమైనా కానీ, ఏ వస్తువు చేత కానీ నేను అపవిత్రపరచుకోను. హల్లెలూయా. ఈరోజు మన పిల్లలు ఎందుకు దానియేలు వలె ఉండాలంటే, ఈ లోకము ఉన్న ఏ జ్ఞానమును కలిగినా కూడా వారిలోనికి ఏది రాకూడదు అంటే అపవిత్రత రాకూడదు.
ఏ వస్తువు చేతనైనా కానీ, ఏ మనిషిని ఆలోచన కానీ, ఏ విషయాలు బట్టి కూడా వారిలోనికి ఏ రాకూడదంటే అపవిత్రత రాకూడదు. ఆ నిబద్ధత కలిగి ఉన్నాడు. తర్వాత షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా ఎవరితో ఉన్నవారు? దానియేలుతో ఉన్నారు. అంటే దానియేలు ఏ నిబద్ధత కలిగి ఉన్నాడంటే అగ్నిగుండము. ఒకవేళ నేను ఈ బంగారము, వెండి, తర్వాత ఇత్తడి, ఇనుము, ఈతో ఉన్న ఈ యొక్క బొమ్మకి మేము ఏం చేయము? మొక్కం. ఏ నిబద్ధత? దేవుడు తప్ప మరొక దేవుని మేము మొక్కము అన్న ఒక నిబద్ధత కలిగి ఉన్నాడు. అలాగే దానియేలు ఈ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేయట్లేదు. ఎందుకంటే 5వ అధ్యాయం మనకు తెలుసు ఏంటంటే దర్యావేషు కాలంలో దానియేలు 6వ అధ్యాయంలో దానియేలు ఏం చేశాడంటే ఒక ఆజ్ఞ ఉన్నది, ఎవ్వరు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, మొక్కకూడదు. కానీ దానియేలు నిబద్ధత ఏంటంటే ఎలాంటి ఆజ్ఞలు ఉన్నప్పటికీ, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ నా నిబద్ధత ఏంటంటే నేను దేవునికి ప్రతిదినము 3 మార్లు నేను ప్రార్థన చేస్తానన్న నిబద్ధత. హల్లెలూయా. దానియేలులో ఉన్న 3 నిబద్ధతలు ఏంటిదంటే ఏ అపవిత్ర ఆహారం బట్టి దేని బట్టి అపవిత్రత చేసుకోండి. రెండోది ఆయన తప్ప ఏ దేవుణ్ణి మొక్కకూడదు. మూడోది ఏంటంటే దినమునకు 3 మార్లు ప్రార్థన. ఈ నిబద్ధత కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు త్వరగా ముగించాలంటే మిమ్మల్ని ప్రశ్నించడానికి, నన్ను నేను కూడా ప్రశ్నించుకోవడానికి. యేసు క్రీస్తును ఎరిగిన దినము నుండి రక్షించబడి తర్వాత బాప్టిజం తీసుకొని సంఘమునకు నేను క్రైస్తవుడను, క్రీస్తును కలిగి ఉన్నాను అంటే బాప్టిజం అంటే ఏంది? నన్ను నేను ఏం చేస్తున్నాను? ప్రకటిస్తున్నాను. సంఘమునకు ఏంటిది? నేను క్రీస్తును వెంబడించే వాడనై అని ప్రకటించిన దినమున మనం ఏ నిబద్ధత కలిగి ఉన్నాం? ఒక్క నిబద్ధత మనం ఏం కలిగి ఉన్నాం? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అంటే దేవుని క్రీస్తుని కలిగినప్పుడు ఒక్క నిబద్ధత అయినా మనం కలిగి ఉన్నామా? ఆ దినం వరకు, ఆ దినం నుండి ఈ దినం వరకు 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 2 సంవత్సరాల నేను ఈ నిబద్ధత విషయంలో నేను ఓడిపోలేని నిబద్ధత ఏం కలిగి ఉన్నాం మనం చెప్దాం. నేను రక్షించబడిన నుండి ఏనాడు నేను ఏ పునరుత్థాన దినాన్ని పోగొట్టుకోలేదు అన్న వారి చేతులు ఎత్తుదామా? నేను రక్షించబడిన దినం నుండి ఈ రోజు వరకు ఏ ఆదివారాన్ని కూడా నేను పోగొట్టుకోలేదు. ఇద్దరున్నారు. ఏ ఆదివారం నేను పోగొట్టుకోలేదు. అంటే ఇది ఊరికి పోయినంటే ఒక పోయినట్టే కదా, అయిపోయింది. అంటే నిబద్ధత అంటే దానియేలు అంటే అంటే అది తప్పని అనట్లేదు, కానీ అంటే మన జీవితంలో దానియేలు లాంటి నిబద్ధత కలిగిన నిబద్ధత మనము కలిగి లేం. ఎందుకు? దానియేలు యూదారాజు కాలంలో అధిపతిగా ఉన్నాడు, బబులోను కాలంలో అధిపతిగా ఉన్నాడు, దర్యావేషు కాలం అంటే పార్సిక మాదీయుల రాజ్యంలో కూడా ఏమై ఉన్నాడు? అధిపతిగా ఉన్నాడు. అంటే ఒక చెరలో కూడా అధిపతిగా ఉండడానికి ఆయన అంతగా హెచ్చించి ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటంటే ఆయన నిబద్ధత. మనం ఎందుకు ఆ స్థితిలోనికి హెచ్చించబడకపోవడానికి గల కారణం ఏంటంటే ఏ నిబద్ధత లేని వారముగా మనం ఉంటున్నాము. ఏ క్రమము మన జీవితంలో ఉన్నది? నా జీవితంలో కూడా మనం ఏ క్రమమును కలిగి ఉన్నాం? నేను క్రీస్తును వెంబడించిన దినం నుండి ఈ క్రమమును నేను ఖచ్చితంగా కలిగి ఉన్నాను అని చెప్పడానికి ఒక్కటైనా మనలో ఉన్నదా? దానియేలుని అడిగామనుకోండి, ఈరోజు ఈ స్థితిలో నువ్వు ఉండడం గల కారణము అధిపతులు ఒక రాజులకే నువ్వు ఒక అడ్వైజ్ చేయడానికి, ఒక మర్మాలు తెలియజేయడానికి ఈ స్థితికి వెళ్ళడానికి గల కారణం ఏంటిది? ఏ స్థితిలో అంటే దానియేలు చెప్తాడు ఏంటంటే నేను నా పవిత్రత నేను కోల్పోలేదు, నేను పరిశుద్ధత విషయంలో నిబద్ధత కలిగి ఉన్నాను, ఏ దేవునికి నేను మొక్కలేదు, నేను నా ప్రార్థన అనుదినమును చేసేవాడిగా ఉన్నాను, ఈ నిబద్ధత నా జీవిత కాలం అంతా కలిగి ఉన్నాను. సింహపు బోనులో వేసినా నేను ఉన్నాను, అగ్నిగుండమైనా నేను ఎదిరించే వారమై ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను ఉన్నానని దానియేలు చెప్పగలుగుతాడు. అలాగా మనం ఏదైనా చెప్పడానికి ఒక నిబద్ధత ఉన్నదా? అంటే ఈరోజు మనల్ని మనము దేవుని ఎదుట పరీక్షించుకోవాలి. ఈ మాటలన్నీ కూడా దానియేలు ఈరోజు మన ఎదుట నిలబడుతున్నాడు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఈరోజైనా దేవా ఒక నిబద్ధత నేను కలిగి ఉంటాను. ఒక స్టాటిస్టిక్స్ మీకు చెప్తున్నాను, ఈ మాటలు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి.
ఒక భక్తుడు చెప్పాడు, ఆయన స్టాటిస్టిక్స్ చెప్తూ 1950వ సంవత్సరంలో, అంటే 1950 సంవత్సరంలో పుట్టిన వారు ఎవరు? 50 అంటే 50లో పుట్టిన వాళ్ళు, 50 నుండి 59వ సంవత్సరం వరకు పుట్టిన వారు ఉన్నారా లేదా ఇక్కడ? 1950 నుండి 59వ సంవత్సరం పుట్టిన వాళ్ళు ఉన్నారు. 1960 నుండి 69 సంవత్సరాలు పుట్టిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. 70 నుండి 79 పుట్టిన వారు ఉన్నారు. 80 నుండి 89, 90 నుండి 1999. ఇవన్నీ మీకు చెప్తాను. ఇప్పుడు ఇవి మాటలు విన్న తర్వాత మీరు జ్ఞాపకం. 1950 సంవత్సరం, ఆ 10 సంవత్సరాలు, ఆ దశాబ్దం అంటారా, దశాబ్దం, ఆ దశాబ్దంలో పుట్టిన వారు ఏం కోల్పోయారంటే వారి యొక్క అమాయకత్వాన్ని కోల్పోయారంట. ఆ కాలంలో పుట్టిన వారు, అంటే ఆ కాలం నుండి ఏమైంది, అప్పటి వరకు అమాయకులు ఉండేవారు. ఏది 50 వరకు వారు అమాయకాలుగా జీవించారు. కానీ 50 సంవత్సరాల తర్వాత పుట్టిన వారు ఏం కోల్పోయారు? ఆ అమాయకత్వాన్ని కోల్పోయారు. 1960 సంవత్సరం నుండి పుట్టిన 69వ 70 సంవత్సరం వరకు పుట్టిన వారు ఏం కోల్పోయారంటే అధికారాన్ని కోల్పోయారు. అంటే ఏంది? పిల్లల మీద కానీ, కుటుంబాల మీద కానీ, వారి యొక్క సమూహంలో ఏం కోల్పోయారంటే వారి యొక్క అధికారాన్ని కోల్పోయారు. 1980 సంవత్సరం, అంటే ఏం చెప్పాను, 60, ఇప్పుడు 70 సంవత్సరం నుండి పుట్టిన వారు ఏం కోల్పోయారంటే ప్రేమను కోల్పోయారు. ఎప్పుడు పుట్టిన వారు? 70 సంవత్సరాల నుండి. అంటే 70 సంవత్సరాల తర్వాత పుట్టిన వాళ్ళు ఇంకేంది, ప్రేమను కోల్పోయారు. 80వ సంవత్సరం నుండి పుట్టిన వారు ఏం కోల్పోయారు? ఏం కోల్పోయారంటే నిరీక్షణను కోల్పోయారు. ఏం కోల్పోయారు? నిరీక్షణ కోల్పోయారు. 90వ సంవత్సరాన్ని పుట్టిన వారు, అంటే నేను పుట్టిన సంవత్సరం నుండి, అంటే ఇక్కడ నుండి పుట్టిన వారు ఏం కోల్పోయారంటే బుద్ధి, జ్ఞానం, వివేకం కోల్పోయారంట. బుద్ధి, జ్ఞానము, వివేకం కోల్పోయారు. 1997 నుండి, అంటే 2000 సంవత్సరాల నుండి పుట్టిన వారిని జనరేషన్ జెడ్ అంటారు, జనరేషన్ జెన్జీ అంటారు. వీళ్ళు దేంట్లో పుట్టారంటే వీళ్ళు కంప్యూటర్లో పుట్టిన వారంట. వీళ్ళు ఎక్కడ పుట్టినవారు అంటే సోషల్ మీడియాలో పుట్టిన వారు. ఎక్కడ? 2000 సంవత్సరాల నుండి 2010వ సంవత్సరం, 2010 నుండి 2025వ సంవత్సరం వరకు పుట్టిన వాళ్ళని జనరేషన్ ఆల్ఫా అంటారు. వీళ్ళు దేంట్లో పుట్టినారంటే వీళ్ళు ఏం పని చేయదు, అంతా రోబోట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నారు. అంటే ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, నేను అమెరికాకు వెళ్ళినప్పుడు, లాస్ట్ ఇయర్ అమెరికాకు వెళ్ళినప్పుడు క్యాబ్లో వెళ్ళడానికి, న్యూయార్క్ మీరు అక్కడికి వెళ్తే క్యాబులు మీరు బుక్ చేస్తే డ్రైవర్ రాడు, డ్రైవర్ లేని కారు వస్తుంది. అంటే ఎవరు నడిపిస్తున్నారు? టెక్నాలజీ నడిపిస్తున్నది. ఈరోజు అమెరికా, ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మీద కానీ, ఇరాన్ యుద్ధాలు కూడా మానవులు వెళ్ళి యుద్ధాలు చేయట్లేదు. ఏం వెళ్తున్నాయి? డ్రోన్స్ వెళ్ళి యుద్ధాలు చేస్తున్నాయి. అంటే ఇలాంటి పరిస్థితిలో పుట్టిన వారి, ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఈరోజు ఉన్న ప్రజలు అమాయకత్వాన్ని కోల్పోయారు, అధికారాన్ని కోల్పోయారు, ప్రేమను కోల్పోయారు, నిరీక్షణను కోల్పోయారు, బుద్ధిని కోల్పోయారు, జ్ఞానంను కోల్పోయారు, వివేకము కోల్పోయారు. ఇంకేం కోల్పోయారు వారు? ఆధునిక యుగములో అంత ఆర్టిఫిషియల్, అంటే కనీసము వీరికి ఏమి తెలియదు, అంటే ఒక 100 రూపాయల నోటు స్పర్శ కూడా తెలియని ప్రపంచంలో పుట్టారు. ఎందుకు? ఏం చేస్తాం, మనం ఏం చేస్తున్నాము, ఎలాగానే యూపీఐ, ఫోన్పేలు, గూగుల్ పేలు, అంటే వీరికి ఏం తెలియదు. 500 నోటును, ఆ 100 రూపాయల నోటును కూడా స్పర్శ తెలియని ఈ యొక్క పిల్లలు కలిగిన కాలములో, ఇలాంటి కాలములో మన పిల్లలు ఎలాగా పెరుగుతారో ఒకసారి ఆలోచన చేయండి. మాటలు ఎందుకు దానియేలు గురించి చెప్పినంటే ఈ మాటల గురించి. ఇలాంటి ఆల్ఫా జనరేషన్, ఆల్ఫా కాలంలో కూడా నీవు నేను క్రీస్తులో ఉన్నవారము, క్రీస్తును వెంబడించిన వారి పిల్లలకు ఏమి ఉన్నదంటే దేవుని కృప ఉన్నది, ఆయన హస్తము మన మీద ఉన్నది. ఎలాంటి కాలాలు వచ్చినా, ఎలాంటి యుగాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, రాబోయే కాలానికి ఎవరు స్వార్థికులు అంటే మన పిల్లలే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులుగా మనము దానియేలు మీద ఎవరి ముద్ర ఉన్నదంటే, యెషయా కాలము యొక్క ఉజ్జీవపు ముద్ర ఎవరి మీద ఉన్నదంటే దానియేలు మీద ఉన్నది. ఈరోజు మన పిల్లల మీద ఎవరి ముద్ర ఉండాలంటే మన ముద్ర ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నేను దీని గురించి జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ఈ స్థితిలో ఈ కృపను పొందడానికి గల కారణం ఏంటంటే మా డాడీ చేసిన పరిచర్య ముద్ర నా మీద ఉన్నది.
మా మమ్మీ ఉదయకాలమే లేచి ప్రార్థన చేసిన ముద్ర నా మీద ఉన్నది. ఈరోజు ఇంతగా ఆశీర్వదించబడడానికి, ఇంతగా దేవుడు వాడుకోవడానికి గల కారణం ఏంటంటే ఆ ముద్ర నా మీద చెరిపి వేయబడకుండా దేవుడు కాపాడుతూ ఈరోజు వరకు ఉంచాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేసేదంటే మీ పిల్లలకి, నేను కూడా నా పిల్లలకి, మన పిల్లలకి ఒక గొప్ప ముద్రను ముద్రించుదాం. హల్లెలూయా. ఈ ముద్ర ఏం చేయాలంటే రాబోయే తరములకు సువార్తను ప్రకటించే ధీరులుగా, ధైర్యవంతులుగా, అగ్నిగుండంలో కూడా దేవుని కృపను అనుభవించే తరమును దేవుడు మన సంఘం నుండి లేపునుగాక. మన సంఘంలో నుండి రాబోయే కాలానికి ఈ విపత్తు జనరేషన్ ఆల్ఫా రాని, జనరేషన్ బీటా రాని, ఎలాంటి తరములు వచ్చినా అలాంటి కాలంలో మన పిల్లలు ఎవరు అంటే సువార్థికులై ఉన్నారు. రాబోయే తరాన్ని అగ్ని చేత కాల్చే తరమై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన పిల్లలు ఎలాంటి పిల్లలై ఉండాలంటే దానియేలు లాంటి పిల్లలై ఉండాలి. నెబుకద్నెజర్ ఆయన ఏమని పిలిచాడంటే బెల్షాజార్ అని పిలిచాడు. కానీ దానియేలు వాళ్ళు బెల్షాజార్ అని పిలిచినా కూడా దానియేలు ఏమి తనను తాను అనుకుంటే ఆయన బెల్షాజార్ అని పిలవచ్చు, కానీ నేను ఎవరినంటే నేను దానియేలును. దానియేలుకు అర్థం ఏంటంటే యెహోవా నా న్యాయాధిపతి, అంటే దేవుడే నా న్యాయాధిపతి, ఈ రాజులు కాదు నాకు న్యాయము చెప్పేవారు. హల్లెలూయా. మన పిల్లలు ఏం తెలుసుకోవాలంటే ఎలాంటి భయంకరమైన దుష్ట తరములో ఉన్నప్పటికీ కూడా వారు ఏం ఎరగాలంటే దేవుడు నా న్యాయాధిపతి, దేవుని ద్వారానే నాకు న్యాయం ఉన్నది. ఆయన న్యాయ తీర్పున నేను నిలబడినప్పుడు గొప్ప ప్రతిఫలాలు పొందుకునే తరము మన ద్వారా లేపబడునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మన ప్రార్థనకు ముందు నిబద్ధత, దేవా నేను ఇక నుండి నా సహవాసాన్ని నేను కోల్పోనయ్యా, నీతో సహవాసాన్ని కోల్పోనయ్యా, సంఘముతో సహవాసాన్ని కోల్పోనయ్యా. వారానికి ఒక రోజు సరిపోదు మన సహవాసం, ఎక్కువగా కూడుకుందాం. ఎందుకు కూడుకుందామంటే మన తరములను మనము బాగు చేయడానికి, రాబోయే తరములను ముట్టించడానికి, రాబోయే తరాన్ని వెలిగించడానికి మనం ఈరోజు వారి మీద ముద్ర వేద్దాం. మనమందరం లేచి నిలబడినట్లయితే తల్లిదండ్రులుగా, మీ తల్లిదండ్రులుగా, నానమ్మలు, తాతలు, అమ్మమ్మలు, తాతలు అందరూ కూడా మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు ప్రార్థన చేయండి. మీ పక్కన మీ పిల్లలు ఉంటే వారి మీద మీ చేతులు పెట్టండి, ప్రార్థన చేయండి. దేవా దానియేలు వలె నా పిల్లలు ఉందురుగాక. రాబోయే కాలములో దానియేలు ఎలాగైతే దేవుని దయందును జనుల దయందును యూదా రాజ్యంలో ఉన్నాడు, బబులోను రాజ్యంలో ఉన్నాడు, పార్సిక మాదియ రాజ్యంలో ఉన్నాడు, అలాగా ఎలాంటి తరములోనైనా, ఎలాంటి రాజ్యకాలంలో అయినా కూడా దేవుని దయను, మనుషుల దయను మన కుమారులు కుమార్తెలు పొందుదురుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవా నేను ఒక తీర్మానం చేసుకుంటానయ్యా, నీతో నీ సహవాసాన్ని కోల్పోనయ్యా, నీతో నేను సహవాసాన్ని కోల్పోనయ్యా, నా సంఘంతో సహవాసాన్ని కోల్పోనయ్యా. దేవా నా పిల్లలతో నేను సహవాసాన్ని కోల్పోనయ్యా, నా కుటుంబంతో నేను సహవాసాన్ని కోల్పోనయ్యా, నా రాబోయే తరముతో సహవాసాన్ని కోల్పోనయ్యా. నా రాబోయే తరాన్ని ప్రభువా వెలిగించు దేవా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం, నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. దేవా నేను వెలిగించేవాడనై ఉండాలి. దేవా నేను రాబోయే తరాన్ని వెలిగించేవారై ఉండాలి, నా పిల్లల్ని వెలిగించేవారనై ఉండాలి, నా మన్మలను వెలిగించేవారనై ఉండాలి, నా మన్మరాలను వెలిగించేవారనై ఉండాలి. దేవా రాబోయే కాలానికి సువార్థికులుగా వారు ప్రభువా శుద్ధపరచబడుదురుగాక, మా ముద్ర వారి మీద ఉందునుగాక. హల్లెలూయా. ఈరోజు మీరు తీసుకున్న తీర్మానం దేవుడు బలపరుస్తున్నాడు. తీర్మానం చేసుకుందాం. అవునయ్యా నేను నిజంగా ఇష్టపడుతున్నాను, నా పిల్లల మీద నా ముద్ర ఉండాలి, నా పరిశుద్ధమైన ముద్ర ఉండాలి. ఏ నిబద్ధత నేను కలిగి ఉంటానో ఆ నిబద్ధత కలిగిన ముద్ర వారి మీద ఉండాలి అని నిజంగా కోరుకుంటున్నా. ఆ కృప నాకు కావాలి. ఆనాడు యాకోబు దీవించినప్పుడు తన కుమారులు ఎలాగా దీవించబడ్డారో, అబ్రహాము దీవించినప్పుడు ఎలాగా తన కుమారులు దీవించబడ్డారు, ఇస్సాకు దీవించినప్పుడు ఎలాగా దీవించబడ్డారో అలాంటి విశ్వాసంతో నీ కుమారులు దీవించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.